సంక్రాంతి సెలవులకు సొంతూళ్లకు వెళ్లిన జనం హైదరాబాద్కు తిరుగు పయనమవుతున్నారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ముఖ్యంగా చౌటుప్పల్, పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరి ఉన్నాయి. విపరీతమైన ఒక్కో టోల్గేట్ వద్ద అరగంటకు పైగానే వేచి చూడాల్సి వస్తోంది. ఇవాళ ఒక్కరోజే 80,000 వాహనాలు విజయవాడ వైపు నుంచి హైదరాబాద్కి వెళ్తున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదాలకు తావు లేకుండా వాహనాలు నెమ్మదిగా వెళ్లేందుకు వీలుగా ఆయా రద్దీ ప్రాంతాల్లో బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లాలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి సెలవుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ జిల్లాలకు వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు తిరుగు ప్రయాణమయ్యారు. సుమారు రోజు చూస్తే టోల్గేట్కి సుమారు 40,000 వాహనాలు ప్రతిరోజు వెళ్తుంటాయి. అయితే ఈ పండగ సందర్భంగా సుమారు 40,000 వాహనాలు అదనంగా ఆంధ్ర ప్రాంతానికి సంక్రాంతి సెలవుల సందర్భంగా వెళ్ళినట్లు ఇక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఈ వాహనాలంతా ఈ ఆదివారం రోజే తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం ఉందని ముందే అంచనా వేశారు. ఈ మేరకే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాధారణంగా ఉన్నటువంటి రద్దీ కూడా 4 గంటల నుంచి విపరీతంగా పెరగడం జరిగింది. నల్గొండ జిల్లాలో సుమారు 140 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి జాతీయ రహదారిలో 2 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఒకటి కొర్లపాడు టోల్ ప్లాజా, అలాగే 2 పంతంగి టోల్ ప్లాజా. ఈ 2 టోల్ ప్లాజాల వద్ద కూడా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోకుండా వేగంగా వెళ్ళడానికి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద మనం ఇప్పుడు ఉన్నాము. ఇక్కడ ఒక్కొక్క టోల్ గేట్ దగ్గర సుమారు ఒక 20 వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే రోజు ఒక టోల్ రుసుము చెల్లించడానికి సుమారు 1 నిమిషం సమయం తీసుకునేవారు. అయితే ఈరోజు వాహనాల రద్దీ అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం 30 సెకండ్లు, అంటే 20 నుంచి 30 సెకండ్లోనే టోల్ రుసుము తీసుకొని వెంటనే వాహనాన్ని పంపించేలా ఇక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 16 గేట్లు పంతంగి టోల్ గేట్ వద్ద ఇక్కడ ఉంటాయి. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి 10 గేట్లు రాజధాని వైపు పూర్తిగా తెరిచి ఉంచారు. సాధారణ రోజుల్లో ఈ అన్ని గేట్లు కూడా తెరిచి ఉంచబడవు. అటు 8 గేట్లు, ఇటు 8 గేట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దాంట్లో 4-5 గేట్లకు తప్ప మిగతా ఏవి నడవవు. కానీ ఈరోజు సంక్రాంతి సెలవులను దృష్టిలో ఉంచుకొని మొత్తం 16 గేట్లలో రాజధాని వైపు 10 గేట్లను పూర్తిగా తెరిచి ఉంచారు. అలాగే వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు కొర్లపాడు టోల్ గేట్ వద్ద కూడా వీలైనంత త్వరగా వాహనాలు వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే వాహనాల రద్దీ ఒకేసారి టోల్ ప్లాజా మీద పడకుండా, అలాగే ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండడానికి జాతీయ రహదారిపై అక్కడక్కడ వేగాన్ని నియంత్రించేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వేగంగా వస్తున్నటువంటి వాహనాలు ఢీకొంటే ప్రమాదాలు జరుగుతున్నాయన్న నేపథ్యంలో చిట్యాల, అలాగే చౌటుప్పల్, అంతకుముందు ఉన్నటువంటి నార్కట్పల్లి వివిధ ప్రాంతాల్లో వేగాన్ని నియంత్రించే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగింది. అంతే ఒకేసారి ఒకే దగ్గర ట్రాఫిక్ జామ్ అయితే పూర్తి స్థాయిలో అంతరాయం కలుగుతుందన్న నేపథ్యంలో టోల్ ప్లాజాలకు ఒక క్రమ పద్ధతిలో వాహనాలను పంపించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. అందుకే చిట్యాల వద్ద కొద్దిసేపు వాహనాలను ఆపి వేగంగా వెళ్లకుండా నెమ్మదిగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో చిట్యాలలో కూడా కొంత రాకపోకలకు కొంత ఆలస్యం జరుగుతుందనే చెప్పవచ్చు. అలాగే ప్రస్తుతం ఇక్కడ మన పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా ఒక్కొక్క గేట్ వద్ద సుమారు 10 నుంచి 20 వాహనాలు ఆగి ఉన్నాయి. అంటే ఒక్కో వాహనం వెళ్ళిపోవడానికి కనీసం 1 నుంచి 2 నిమిషాల సమయం పడుతుంది. మరోవైపు చౌటుప్పల్ పట్టణంలో కూడా గతంలో ట్రాఫిక్ జామ్ జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా ట్రాఫిక్ జామ్ కలగకుండా వాహనాలు నెమ్మదిగా వెళ్ళేగా, అలాగే క్రమ పద్ధతిలో వెళ్ళేలాగా పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అధికమైన, ప్రయాణం మాత్రం కాస్త సాఫీగా కొనసాగుతుంది. అయితే రద్దీ దృష్ట్యా కొంత ఆలస్యం
మాత్రం జరుగుతుందని చెప్పవచ్చు. మొత్తం 2 టోల్ గేట్లు మధ్యలో ఉన్నటువంటి వేగ నియంత్రకాల నేపథ్యంలో కొంత ప్రయాణం మాత్రం కాస్త ఆలస్యంగా జరుగుతుంది. ఇది ప్రస్తుతం విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్నటువంటి వాహనాల రాకపోకలటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో.